ఓ నా జాతివారలారా, ఈ ప్రాపంచిక జీవిత సౌఖ్యాలు తాత్కాలికమైనవి, పరలోకమే శాశ్వతంగా ఉండే నిలయం. ఎవడైనా పాపానికి పాల్పడితే దానికి సరిసమానమైన పాపఫలమే అతనికి లభిస్తుంది. మరెవడైనా పుణ్యకార్యం చేస్తే అతడు పురుషుడైనా స్త్రీ అయినా అతడు గనక విశ్వాసి అయి ఉంటే అలాంటి వారంతా స్వర్గంలో ప్రవేశిస్తారు. వారక్కడ లెక్కలేనంత ఉపాధిని పొందుతారు. ఓ నా జాతి జనులారా, నేను మిమ్మల్ని మోక్షం వైపునకు పిలుస్తుంటే మీరు నన్ను నరకాగ్ని వైపునకు పిలుస్తారేమిటి? నేను అల్లాహ్ను తిరస్కరించాలని, నేనెరుగని వాటిని ఆయనకు సహవర్తులుగా నిలబెట్టాలని మీరు నన్ను ఆహ్వానిస్తుంటే నేను మాత్రం మిమ్మల్ని అసాధారణ శక్తిశాలి, క్షమాశీలి అయిన అల్లాహ్ వైపునకు ఆహ్వానిస్తున్నాను. మీరు నన్ను ఎవరి వైపునకు పిలుస్తున్నారో వారు ఇహలోకంలో గాని పరలోకంలో గాని పిలవటానికి అసలు యోగ్యులు కారన్న విషయంలో సందేహానికి ఆస్కారమే లేదు. మరి మనమంతా మరలిపోవలసింది అల్లాహ్ వద్దకే అన్నది కూడా నిర్వివాదాంశమే. మరి బరిదెగించిపోయేవారే నరకవాసులవుతారు అనేది కూడా ముమ్మాటికి నిజం. మునుముందు మీరు నేను చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకుంటారు. నేను మటుకు నా వ్యవహారాన్ని అల్లాహ్కు అప్పగిస్తున్నాను. నిశ్చయంగా అల్లాహ్ తన దాసులందరినీ చూస్తూనే ఉన్నాడు.